ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 19. భువన్ వెళ్ళాక తూలుతూ వెళ్ళి తన బెడ్పై పడుకొని అర్జున్ని తలుచుకుంటూ పడుకుంది అంజలి. ఉదయం 6 గంటలు. భువన్ మెల్లగా అంజలి బెడ్రూంలోకి వెళ్ళి బెడ్పై దుప్పటి సగం వరకు కప్పుకొని మంచి నిద్రలో ఉన్న అంజలి మొహం దగ్గరకు వెళ్ళి భువన్ ఒక చేతిలో ఉన్న నీళ్లతో నింపిన బెలూన్ని అంజలి మొహానికి కొంచెం దూరంలో పెట్టుకొని తన ఇంకో చేతిలో ఉన్న నిడిల్తో బెలూన్ని పొడిచి హ్యాపీ బర్త్డే మై డియర్ డెవిల్ మర్దల్ అని గట్టిగా అరిచాడు భువన్. బెడ్పై ఉన్న అంజలి ఉలిక్కిపడి లేచి అయ్యో వర్షం వస్తుంది అని గట్టిగా అరిచింది. అప్పుడే అంజలి రూమ్లో ఎంటర్ అవుతున్న నారాయణ గారు, అంజలి ఫాదర్, ఆ సిటీకి ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. బంగారు తల్లి, అది వర్షం కాదురా, మీ బావ వాటర్ కొట్టాడు నీ మీద అని అనడంతో కళ్ళు తెరిచి చూసింది అంజలి. నారాయణ గారి వెంట భువన్ తల్లి తండ్రి కూడా రావడంతో అందరూ కలిసి ఒకేసారి హ్యాపీ బర్త్డే అని అరిచాడు. అంజలి చిన్నగా నవ్వుతూ తండ్రి దగ్గరకు వెళ్ళి థ్యాంక్ యూ డాడీ అని తండ్రిని హగ్ చేసుకుంటుంది. కూతురి తల నిమురుతూ నుదుటిపై ప్రేమగా ముద్దు పెడతాడు. గాడ్ బ్లెస్ యూరా అని. ఆ తర్వాత భువన్ తల్లి తండ్రి శ్రీలత గారి శ్రీనివాస్ గారు దగ్గరకు వెళ్ళి ఇద్దరిని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ అత్త, థ్యాంక్ యూ మామ అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. చూసావా మామ, నాకు థ్యాంక్ యూ చెప్పలేదు అని అలిగినట్టు ఫేస్ పెడతాడు భువన్. నువ్వు తన మంచి నిద్రను డిస్టర్బ్ చేశావు కదరా, అందుకే ఏమో. సరే పద, మనం టిఫిన్ చెయ్యాలి. అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొని వెళ్తారు. శ్రీలత గారు వాళ్ళు అందరూ కూర్చొని అంజలి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక అరగంట తర్వాత అంజలి మంచి డిజైనింగ్ చుడిదార్ వేసుకొని హెయిర్ లీవ్ చేసుకొని నుదుటి చిన్న స్టిక్కర్ పెట్టుకొని సింపుల్గా రెడీ అయ్యి బయటకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర తండ్రి పక్కన ఉన్న చైర్లో కూర్చుంటుంది అంజలి. తనని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళు అందరూ అలానే చూస్తూ ఉంటారు. శ్రీలత గారు దగ్గరికి వచ్చి మహాలక్ష్మిలా ఉన్నావే అని దిష్టి తీసి నుదుటిపై ముద్దు పెడుతుంది. అందరూ సూపర్గా ఉన్నావు అని పొగుడుతారు. అలా మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి హాల్లోకి వచ్చి కూర్చుంటారు అందరూ. అయ్యో అంజలి, అమ్మ ఫోటో దగ్గర దీపం ముట్టియలేదురా, వెళ్ళి అమ్మ ఫోటో దగ్గర దీపం ముట్టించి అలాగే దేవుని గదిలో కూడా దీపం పెట్టాలి పద అని అందరినీ తీసుకొని వెళ్ళింది. అంజలి ఫస్ట్ తన అమ్మ ఫోటోకి కుంకుమ పెట్టి దీపం ముట్టించింది. అంజలి అమ్మ అంజలి పుట్టగానే డెలివరీ టైంలో హెవీ బ్లడ్ లాస్ అవ్వడంతో అంజలి పుట్టగానే చనిపోయింది. అప్పటి నుంచి శ్రీలత గారే పెంచారు. నిజానికి శ్రీలత గారు, నారాయణ గారు అన్నా చెల్లెళ్ళు, అలాగే శ్రీనివాస్ గారు అంజలి తల్లి అన్నా చెల్లెళ్ళు. శ్రీనివాస్ గారు, నారాయణ గారు పోలీస్ ట్రైనింగ్లో ఫ్రెండ్స్ అయ్యారు. అలా ఒకరోజు అంజలి వాళ్ళ అమ్మ నారాయణ గారిని చూసి ఇష్టపడింది. అలా వాళ్ళ ఇంట్లో వాళ్లకు చెప్పడంతో వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో నారాయణ గారి పేరెంట్స్తో మాట్లాడతారు. నారాయణ గారికి కూడా అంజలి వాళ్ళ మదర్ చూడగానే నచ్చింది. సో పెళ్ళికి ఒప్పుకున్నాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు. శ్రీనివాస్ గారు శ్రీలతని పెళ్లి చేసుకోవాలి అని. ఎందుకంటే శ్రీనివాస్ గారు చాలా మంచివాడు. శ్రీనివాస్ గారికి కూడా లతా గారు నచ్చడంతో ఫస్ట్ శ్రీనివాస్ లతా గారి పెళ్లి జరిగిన 1 ఇయర్కి నారాయణ లక్ష్మి గారి పెళ్లి జరిగింది. అంజలి తల్లి ఫోటోకి దీపం పెట్టి దేవునికి కూడా పూజ చేసి అందరికీ హారతి ఇచ్చింది. అందరూ హారతి తీసుకున్న తర్వాత పూజ కంప్లీట్ చేసుకొని హాల్లోకి వచ్చి సోఫాలో సెటిల్ అయ్యారు. అంజలి వాళ్ళందరి వైపు చూసి నా కోసం తెచ్చిన గిఫ్ట్ అన్నీ ఒక్కొక్కరిగా వచ్చి ఎవరు తెచ్చిన గిఫ్ట్ వాళ్ళు ఇవ్వండి అని కమాండింగ్గా చెప్తూ సింగిల్ సోఫాలో సెటిల్ అయ్యింది. అందరూ నవ్వుతూ ఫస్ట్ నారాయణ గారు వచ్చి తనకి ఒక చిన్న బాక్స్ చేతిలో పెట్టాడు. ఆ తర్వాత శ్రీలత గారు, శ్రీనివాస్ గారు ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్గా ఇచ్చారు. అందరూ ఇచ్చారు కానీ భువన్ ఇవ్వకపోవడంతో బుంగమూతి పెట్టుకొని బావా నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వలేదు అని చిన్నపిల్లలా అడిగింది. మరి తమరు నాకు థ్యాంక్స్ చెప్పలేదు మర్దల్ అన్నాడు భువన్. చి, థ్యాంక్స్ ఎవరైనా అడుక్కుంటారా అని మూతి తిప్పింది. అబ్బా, మరి గిఫ్ట్ ఎవరైనా అడుక్కుంటారా అని అన్నాడు భువన్. సరే మహాప్రభో, థ్యాంక్ యూ అని గిఫ్ట్ ఇవ్వు.
నీకు తెలుసుగా నాకు గిఫ్ట్స్ అంటే ఎంత ఇష్టమో అని మూతి ముడిచింది. సరే సరే మూతి అలా పెట్టకు అని తను కూర్చున్న సోఫా నుంచి లేచి అంజలి దగ్గరకు వచ్చి మోకాళ్ళపై కూర్చున్నాడు. బావా ఏం చేస్తున్నావు అని అంజలి అనేలోపే భువన్ తన జేబులో ఉన్న పట్టీలు తీసి అంజలి కాళ్ళు పట్టుకొని అతని తొడపై పెట్టుకొని తన కాలికి పట్టీలు పెడుతూ, ఇవి నా ఫస్ట్ శాలరీతో కొన్నాను అంజు, నీకోసమే ఎంతో ఇష్టంగా కొన్నాన్రా అని 2 కాళ్ళకి పట్టీలు పెట్టి లేచి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. ఆ క్షణం అంజలికి ఏదో తెలియని ఫీలింగ్, కానీ అది ఏంటో తెలియదు. బట్ భువన్తో చిన్నప్పటి నుంచి కలిసే పెరిగింది, కానీ ఎప్పుడు ఇలా ఫీల్ కాలేదు. ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఫ్రెండ్స్లా కలిసుంటారు, ఎప్పుడు ఈ ఫీలింగ్ రాలేదు. అలా ఆలోచిస్తూ ఉండగానే భువన్ వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. వాళ్ళని చూస్తున్న పెద్దవాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇచ్చిన గిఫ్ట్స్ని చూస్తూ ఉంది అంజలి. నారాయణ గారు బంగారు బుట్టకమ్మలు గిఫ్ట్గా ఇచ్చారు. తను పెట్టుకున్న చిన్న కమ్మలు తీసి తండ్రి ఇచ్చిన బుట్టకమ్మలు పెట్టుకుంది. అత్తామామ గోల్డ్ చైన్ గిఫ్ట్గా ఇచ్చారు. దాన్ని తీసుకొని మెడలో వేసుకొని నేనెలా ఉన్నాను ఇప్పుడు అని నవ్వుతూ అడిగింది. అందరూ బంగారు బొమ్మలా ఉన్నావురా అని ఒకేసారి అన్నారు. అలా సరదాగా మాట్లాడుతూ ఉండగానే భువన్కి స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. భువన్ వేరే ప్లేస్లో ఎస్ఐగా జాబ్ చేస్తున్నాడు. అంజలి బర్త్డే ఉండడంతో 2 రోజుల ముందే వచ్చాడు. భువన్ రీసెంట్గానే పోలీస్ జాబ్ వచ్చింది. భువన్కి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హా వస్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఏంటి బావా వెళ్ళిపోతున్నావా? హా వెళ్ళాలిరా, స్టేషన్లో ఏదో మర్డర్ కేసు వచ్చిందంట, చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ స్టేషన్లో గొడవ చేస్తున్నారంట అని ఫాస్ట్గా బైక్ తీసుకొని స్టేషన్కి బయలుదేరాడు. సుమారు 30 to 40 కిలోమీటర్స్లో ఉంటుంది భువన్ పనిచేసే స్టేషన్ ఊరు. భువన్ వెళ్ళిపోయాక డల్గా ఫేస్ పెట్టిన అంజలిని చూస్తూ నారాయణ గారు, తల్లి అస్సలు బాధపడకు, భువన్కి రీసెంట్గానే జాబ్ వచ్చింది కదరా, జాబ్లో చేరగానే ఎన్నో కేసులు సాల్వ్ చేశాడు. పైగా జాబ్లో జాయిన్ అయ్యి 2 months కూడా కావడం లేదు. లీవ్స్ ఎక్కువ తీసుకోవడం మంచిది కాదురా అని సర్ది చెప్పాడు. అంజలి కూడా సరే నాన్న, ఐ కెన్ అండర్స్టాండ్ అని నేను ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను డాడీ అని చెప్పి సాయంత్రం అందరం రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పి నారాయణ గారి బుగ్గ మీద ముద్దు పెట్టి శ్రీలత గారి దగ్గరకు వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ అత్త, నన్ను చిన్నప్పటి నుంచి కన్న తల్లిలా చూసుకున్నందుకు అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి శ్రీనివాస్ గారిని హక్ చేసుకొని అందరికీ బాయ్ చెప్పి బయటకు వచ్చి తన స్కూటీ తీస్తుంటే శ్రీలక్ష్మి గారు, జాగ్రత్త బంగారం, తొందరగా ఇంటికి రా, నీకోసం నీకు నచ్చిన వంటలు చేస్తాను, మధ్యాహ్నం వరకు వచ్చే తల్లి అని చెప్పింది. సరే అత్త అని చెప్పి నేరుగా అర్జున్ అపార్ట్మెంట్ వైపు స్కూటీని పోనిచ్చింది. నారాయణ గారు కూడా స్టేషన్కి వెళ్ళారు. శ్రీనివాస్ గారు ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాడు. అర్జున్ ఫ్లాట్. అర్జున్ లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి శివ ఇంకా లేవకపోవడంతో రేయ్ శివ లేవరా, ఆఫీస్కి టైం అవుతుంది అని అర్జున్ అరవడంతో బావా ఈరోజు నేను ఆఫీస్కి రాన్రా, నాకు తల అంతా నొప్పిగా ఉంది అని బెడ్పై లేచి కూర్చున్నాడు శివ. నైట్ అంతా పీకల దాకా తాగితే తలనొప్పి రాక ఇంకేం వస్తుందిరా, ఎవడైనా తీయగా మాట్లాడితే చాలు ఇట్టే కరిగిపోతావు, చివరికి వాడి చేత అవమానాలు పడతావు, అందుకే ఎవడిని నమ్మకురా అనేది. అందరూ మంచివాళ్లే ఉండర్రా, మేకతోళ్ళు కప్పుకున్న గుంటనక్కలు కూడా ఉంటారు, తెలుసుకో అని ఎన్నిసార్లు చెప్పాలి అని శివ నెత్తిపై ఒక్కటి మొట్టాడు అర్జున్. అర్జున్ బెడ్ పక్కన నిల్చొని ఉండడంతో అర్జున్ చుట్టూ చెయ్యి వేసి అర్జున్ బొజ్జలో తల పెట్టుకొని ఏడుస్తూ ఏం చెయ్యన్రా, చిన్నప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాను, ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడకపోతారా అని నాలాంటి అనాథలు ఎదురు చూస్తూ ఉంటారు తెలుసా. నేను అనాథాశ్రమం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఎవరో ఒకరు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు. అవి ఎంత పట్టించుకోవద్దు అనుకున్నా నా మనసును గాయం చేస్తూనే ఉన్నాయి. నిజంగా నీకు తెలుసుగా, నాతో ఎవరైనా వరస కలుపుకొని మాట్లాడితే నేను వాళ్ళ కోసం ఏమైనా చేస్తాను అని. అదే తగ్గించుకో, అర్థమవుతుందా? అందరూ మంచివాళ్ళు ఉండర్రా, అర్థం చేసుకో, మనుషులను అంచనా వేయడం నేర్చుకో, అర్థమవుతుందా? ఎవరిని గుడ్డిగా నమ్మకురా, సరేనా?
సరే అని తల ఊపాడు శివ. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా పో. టిఫిన్ ఆర్డర్ చేశాను, తినేసి ఇంటికి వెళ్ళు. నీకోసం శివమ్మ వెయిట్ చేస్తూ ఉంది. నేను ఆఫీస్లో వర్క్ ఏమైనా ఉంటే చూసుకుంటాను. అండ్ లీవ్ కూడా అప్లై చెయ్యి, సరేనా? సరే అని శివమొహం కడుక్కొని వచ్చేలోపు ఆర్డర్ చేసిన టిఫిన్ కూడా రావడంతో ఇద్దరికీ ప్లేట్లో వడ్డించాడు అర్జున్. శివ వచ్చి సోఫాలో కూర్చొని ఇద్దరూ టిఫిన్ చేసి అర్జున్ని హక్ చేసుకొని సారీ చెప్పి ఇంకా ఎప్పుడు ఇలా చెయ్యను అని బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు శివ. శివ వెళ్ళడంతో అర్జున్ కూడా ఫ్లాట్కి లాక్ చేసి లిఫ్ట్లో కిందికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి అపార్ట్మెంట్ బయటకు వస్తాడు. అలా తను గేట్ దాటి వెళ్ళిపోతుంటే హలో సార్ అని పిలుస్తుంది. అర్జున్ వెనకాల వెళ్తుంది అంజలి. అప్పుడే అర్జున్ అపార్ట్మెంట్కి చేరుకున్న అంజలి లోపలికి ఎంటర్ అయ్యేలోపే అర్జున్ బైక్ క్రాస్ చేసుకుని వెళ్ళడం చూసి స్కూటీ రివర్స్ చేసి అర్జున్ వెనకాలే వెళ్తూ అరుస్తుంది అంజలి. ఎవరో వెనకాల పిలిచినట్టు అనిపించడంతో బైక్ డ్రైవ్ చేస్తున్న ఫ్రంట్ మిర్రర్ నుంచి చూశాడు అర్జున్. తనని ఎవరో అమ్మాయి ఫాలో అవ్వడం చూసి బైక్ సైడ్కి ఆపాడు. అంజలి కూడా అర్జున్ దగ్గరికి వచ్చి ఒక సైడ్కి స్కూటీ ఆపి అర్జున్ దగ్గరకు వెళ్ళి హాయ్ హ్యాండ్సమ్, ఎలా ఉన్నారు అని నవ్వుతూ అడిగింది. అర్జున్ ఆమె వంక అయోమయంగా చూస్తూ హూ ఆర్ యూ అన్నాడు. అంజలి షాక్ అయ్యి కప్పలా నోరు తెరిచింది. అర్జున్ని చూస్తుంది. నెక్స్ట్ పార్ట్కి అర్జున్ ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. Subscribe to our channel. Thanks for watching.